హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరంతా కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనము ఆంధ్ర ఎగ్జామ్స్లో కూడా మన వీడియోలన్నింటినీ కూడా అందిస్తున్నాం కాబట్టి ఈ రెండు ఛానల్స్ని ఆంధ్ర ఎగ్జామ్స్లో ఇటు తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెండింటితో పాటుగా మనము మన సంస్థ ఆధ్వర్యంలో తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఒకటి, తెలుగు టాక్స్ బై విష్ణు, ఈ రెండు ఛానల్స్ కూడా ఉన్నాయి. వీటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు మనము పూర్తిగా స్వదేశీ విజ్ఞానంతో రూపొందించినటువంటి పరం కంప్యూటర్స్ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. స్వదేశీ పరిజ్ఞానంతో 3 పరం రుద్ర సూపర్ కంప్యూటర్ని తయారు చేశారు. ఈ నరేంద్ర మోడీ 2024 సెప్టెంబర్ 26న వీటిని ప్రారంభించారు. మొత్తం 130 కోట్ల రూపాయల ఖర్చుతో ఢిల్లీ, కోల్కతా, తర్వాత వీటిని పూణేలో ఇవి 3 చోట్ల కూడా ఏర్పాటు చేశారు. ఢిల్లీ, కోల్కతా, పూణేలో పరం రుద్ర సూపర్ కంప్యూటర్ని 130 కోట్ల రూపాయలతో ఖర్చు అనేది చేశారు. అయితే వీటిని ఉపయోగం ఏంటంటే, ఇవి అసలు పరమరుద్ర సూపర్ కంప్యూటర్లు అంటే ఏంటి అనేది, ఇంకోటి ఏంటంటే దీంట్లో వాన రాకని ఖచ్చితంగా తెలియదు. ఇప్పటివరకు మనకు వాన వస్తుంది అని చెప్పడం వాతావరణ శాఖ అధికారులు చెప్తుంటే తప్ప వాళ్ళు కూడా ఆకాశం వైపు చూసి చెప్తారని చెప్పి ఒక టాక్ ఉంటుంది అనమాట. అలా అంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు, కానీ అలా అనుకునేవాళ్ళం మనం. అంటే ఖచ్చితంగా వచ్చేది కాదు, వాళ్ళు చెప్పినప్పుడు ఒక్కోసారి వచ్చేది కాదు, ఒక్కోసారి దారుణంగా వచ్చేది. అందుకనే ఇట్లాంటి పరిస్థితి లేకుండా వాన రాకను కూడా ఖచ్చితంగా తెలియజేసి కనిపెట్టేటువంటి అర్కా, అరుణిక, ఈ 2 సూపర్ కంప్యూటర్లు, ఈ వ్యవస్థలు కూడా ఎలా పనిచేస్తాయి అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో కూడా కంపల్సరీగా యూపీఎస్సీ నుంచి మన పిఎస్సీల దాకా కూడా కంపల్సరీగా వచ్చేటువంటి ఈ ఎగ్జామ్లో కంపల్సరీగా వస్తుంది. దీని గురించి మనం తెలుసుకుందాం. పరమరుద్ర సూపర్ కంప్యూటర్లతో ఉపయోగం ఏంటి అంటే, పరమరుద్ర సూపర్ కంప్యూటర్లు రుద్ర సర్వర్లకు అనుసంధానమై ఉంటాయి. వీటిని ఢిల్లీ, పూణే, కోల్కతా నగరాల్లో ఇన్స్టాల్ చేశారు. వీటి డిజైన్ దగ్గర నుంచి పూర్తిగా తయారీ వరకు కూడా మన స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించారు. భారతదేశంలోనే వీటిని తయారు చేశారు. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా సెంట్రల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ CDAC సంస్థ ఈ సూపర్ కంప్యూటర్ని డెవలప్ చేసింది. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే, ఎర్త్ సైన్స్, ఫిజిక్స్, కాస్మాలజీ, ఈ రంగాల్లో లోతైనటువంటి పరిశోధనలకి ఈ సూపర్ కంప్యూటర్లు అనేవి ఉపయోగపడతాయి. మనకి దేశవ్యాప్తంగా 350కి పైగా యూనివర్సిటీలు కానీ ఇన్స్టిట్యూట్లు కానీ పరిశోధనలు వాటిల్లో పనిచేసేటువంటి పరిశోధకులు వాడుకోవడానికి వీలుగా ఈ సూపర్ కంప్యూటర్ని అనుసంధానం అనేది వాడుకునే వీలు అనేది కల్పిస్తున్నారు. అయితే ఇందులో అర్కా, అరుణిక అనేది 2 వ్యవస్థలు ఉన్నాయి. ఇవి ఏం పనిచేస్తాయంటే, ఇవి వాతావరణ మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందించడానికి ఈ పరిశోధనల కోసం అని చెప్పి హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ HPC వ్యవస్థలను రూపొందించారు. వాటికి అర్కా, అరుణిక అనే పేరు పెట్టారు. డేటాను అత్యంత వేగంగా ప్రాసెస్ చేసి తర్వాత అత్యంత క్లిష్టమైన లెక్కలను కూడా చాలా స్పీడ్గా పూర్తి చేసే వ్యవస్థని హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ అని అంటారు, HPC అంటారు. ఈ అర్కా, అరుణిక అనేది ఈ 2 కూడా అలాంటి పనులు అనేవి చేస్తాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే, మనకి అర్కా, అరుణిక వ్యవస్థలు పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, తర్వాత నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ NCMRWF, ఇందులో ఈ రెండింటిలో కూడా వీటిని నోయిడా అండ్ పూణేలో ఈ రెండింటిలో కూడా వీటిని ఏర్పాటు చేశారు. ఈ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల మనకి భారీ తుఫాన్లు కానీ, తర్వాత అధిక వర్షపాతం కానీ, వరదలు కానీ, ఉరుములు, పిడుగులు, వడగళ్లతో పాటు ఎలాంటి క్లిష్టమైన వాతావరణ మార్పులైనా సరే మరింత ఖచ్చితంగా అంచనా వేయడానికి అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. నిజానికి వానం రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు అని చెప్పేసి సామెత అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. కానీ వీటికి చెక్ పెడుతూ ఇప్పుడు ఈ సూపర్ రుద్ర దాంట్లో ఈ అరుణిక అండ్ అర్కా అండ్ అరుణిక ఈ 2 కూడా ఏర్పాటు చేశారన్నమాట. అయితే అంటే ఇప్పటివరకు ఈ వ్యవస్థ లేదు కాబట్టి దీన్ని అమల్లోకి రావడం వల్ల మనకు ప్రకృతి విపత్తుల వల్ల కలిగే నష్టాన్ని కొంచెం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రాణ నష్టం అండి. ఇలాంటి వ్యవస్థల్ని ముందుగా మనకి వర్షం వస్తుంది, భారీ వర్షం వస్తుంది, పిడుగులు పడతాయి, ఇది భారీ వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తరలించడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ప్రాణాలని కాపాడటానికి, ప్రాణాలు కాపాడటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఈ మరో 2 నెలల్లో ఈ వ్యవస్థలు ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి, వర్క్
స్టార్ట్ అయిపోయింది. మరో 2 నెలల్లో ఈ వ్యవస్థలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. పూణేలోని సూపర్ కంప్యూటర్ అర్కా వాతావరణ మార్పులో మోడల్స్నే కాదు, వాతావరణ మార్పులపైన కూడా పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటుంది, మిషన్ లెర్నింగ్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకునేలాగా, అంటే ఫ్యూచర్ అవసరాలకు కూడా పనికొచ్చేలాగా వీటిని రెండింటిని కూడా డెవలప్ అనేది చేశారు. ఈ పరమరుద్ర సూపర్ కంప్యూటర్లు వ్యవసాయ రంగానికి కూడా ఉపయోగపడతాయటండి. వ్యవసాయ రంగానికి కూడా ఉపయోగపడేలాగా వీటిని తీర్చిదిద్దారు. ఈ సూపర్ కంప్యూటింగ్ సాయంతో చేసేటువంటి లోతైనటువంటి పరిశోధనలు కానీ డేటా విశ్లేషణ ఆధారంగా మనకి వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక వీడియోను అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో కూడా ఆయన స్వయంగా చెప్పారు, ఈ ప్రారంభించినప్పుడే చెప్పారన్నమాట. ఈ సూపర్ కంప్యూటింగ్ సిస్టంతో చేసినటువంటి పరిశోధనల ఆధారంగా శాస్త్రవేత్తలు మెరుగైన విత్తనాలు ఇవ్వడానికి రైతులకి, అంటే మనకి ఆ భూమికి తగ్గట్టుగా ఎట్లాంటి విత్తనాలు ఉండాలి అనేది డిసైడ్ చేయడానికి, తర్వాత వాతావరణ మార్పులు నాణ్యమైన ఎరువుల్ని అభివృద్ధి చేయడానికి, ఇలాంటివన్నీ కూడా నేల సారాన్ని పెంచడానికి ఈ ఛాన్సెస్ అన్నీ కూడా ఈ కంప్యూటింగ్ వ్యవస్థ ద్వారా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. వాతావరణ మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేయడం వల్ల రైతులు ఎప్పుడు విత్తనాలు వేయాలి, పంట ఎప్పుడు కోసుకోవాలి, లాంటి అంశాలు కూడా ఈజీగా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి మనకి పరమరుద్ర సూపర్ కంప్యూటర్లతో మన దేశం కూడా సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థలో అగ్రగామిగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆ దేశాల సరసన నిలబడిందని చెప్పుకోవాలి. అంతేకాదు వాన రాకడను కూడా మనం ముందుగా అంచనా వేసుకోవడం వల్ల ప్రకృతి విపత్తులతో ప్రాణ నష్టాన్ని జీరోకి తీసుకురావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇది కరెంట్ ఇష్యూస్కి సంబంధించినటువంటి వీడియో. ఇలాంటి వీడియోలని మనము ప్రతిరోజు కూడా మీకు ఉదయం మధ్యాహ్నం 2 గంటలకి సాయంత్రం 6 గంటలకి 2 వీడియోలు కంపల్సరీగా ఇస్తానని చెప్పాగా అందులో భాగంగా నేను ఈ వీడియోని అందిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆంధ్ర ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెండిట్లో కూడా మనకి వీడియోలు అనేవి అప్లోడ్ అవుతాయి. ఇంకా తెలంగాణ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మనకి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్లో మనము 2 ఈ కోర్సులు అనేవి నిర్వహిస్తున్నాము. మీ అందరికీ తెలుసు, టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎక్సలెన్స్ ఆ కోర్సు సిరీస్ ఒకటి, తర్వాత పవర్ ప్యాక్ సిరీస్ ఒకటి గ్రూప్ 3కి సంబంధించి. ఈ 2 కోర్సులలో ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతం డైలీ టెస్టులు నడుస్తున్నాయి. డైలీ టెస్టులు కూడా సూపర్గా వస్తున్నాయి. చాలామందికి 40 మార్కులకి 23 మార్కులు 30 మార్కులు లోపు వస్తున్నాయి. 30 మార్కులు కూడా ఎవరికి రావట్లేదు, అంత హార్డ్గా పేపర్లు ఉంటున్నాయి. రేపు గ్రూప్ 2లో కూడా అదే రకమైనటువంటి పేపర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ మనం చూసాము ఎంత హార్డ్గా ఇచ్చారో. గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2016లో నిర్వహించినట్టుగా వచ్చే అవకాశాలు అయితే ఉండవు, చాలా హార్డ్గా ఉంటాయి. కాబట్టి మీరు ప్రిపరేషన్ గట్టిగా ఉండాలి. ఇప్పటి నుంచి మీరు ఎగ్జామ్స్కే ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి కంపల్సరీగా ఈ గ్రూపులలో ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ లింక్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి ఒక్కళ్ళు ఉండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ ఛానల్తో పాటు మనకి ఆంధ్ర ఎగ్జామ్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలుగు జర్నలిస్టు తెలుగు టాక్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.